స్మైల్ చేయాలి. రెడీ స్మైల్. రెడీ 1 2 3 అంటాను, అందరూ అరవండి గట్టిగా. 1 2 3 అన్నప్పుడు 3 అంటాను, అప్పుడు గట్టిగా. పెళ్లి కొడుకుని చేసిన రోజు ఈవినింగ్ అయితే హల్దీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. హల్దీ అడావిడ అయితే మార్నింగ్ పెళ్లి కొడుకుని చేసాం, ఈవినింగ్ ఏమో హల్దీ మాట. ఇదంతా నైట్ జరిగింది. హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అవ్వక ముందే హల్దీ ఫోటో షూట్ అయితే చేశారు. ఆ ఫోటో షూట్ ఎలా చేశారో మీరే చూసేయండి డైరెక్ట్ గా. భయ్యా భయ్యా యూట్యూబ్ ఛానల్ అడ్డు వచ్చేస్తున్నాం లైవ్. చూడండి యూట్యూబ్ ఛానల్ అండి, దుర్గా భవాని అండి. సబ్స్క్రైబ్ చేయండి అందరూ. స్మైల్ స్మైల్. శేఖర్ గడి పెళ్ళి కొంచెం కొల్లు పెద్ద శేఖరం. ఇది పొట్ట లోపలికి పెట్టు. నవ్వండి. దానికి రికవరీ చేసుకుని అన్నీ వేసి ఒక వారం రోజులు మళ్ళీ నువ్వు దండ కట్టాలి బంగారం. ఇలాగా దండ కట్టాలి. స్టార్ట్ అంటారు, అంతే స్టార్ట్ అంటే దండ కట్టాలి. 1 2 3 అన్నప్పుడు దండ కట్టే. ఆర్డర్ పెట్టాం, వస్తున్నాయి. ఈయన పట్టలేదు మాటలు, ఈయన పట్టలేదు చేయి తీసి. ఓకే కెమెరామెన్స్, మా తమ్ముడు మ్యారేజ్ కెమెరామెన్స్ వీళ్ళ. వీడియో అటు ఇటు అయిందంటే తోలు తీసేస్తారు బాబు నన్ను. ఇదొకటి భయం నాకు. హల్దీ ఫంక్షన్ ఫోటోషూట్. పిల్లలు అమ్మో స్లోగా రండి అల్లా, నేను పరిగెట్టాల్సి వస్తుంది. మహేష్ బాబు ఎల్లో ఫోటోషూట్ లేట్ అవుతుందని కొంచెం బ్రేక్. వస్తుందమ్మా చూ. దుర్గా భవన్ ఛానల్ అండి, బండార్లంక హైదరాబాద్. ఫోటోషూట్ అయితే అలా జరిగింది. తర్వాత మా బొడ్డోడు అసలు కాల్ నిలబట్టలేదు అన్నమాట. ఓ మ్యూజిక్ డ్యాన్స్ చేసేస్తూనే ఉన్నాడు. ఈవినింగ్ హల్దీకి అన్నీ డెకరేట్ చేస్తున్నారన్నమాట. కెమెరామెన్స్ ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకున్నారండి. ఫ్లవర్స్తో దీన్ని ఎలా కావాలంటే అలా వాళ్ళే సెట్ చేసుకున్నారన్నమాట. ఆ సెట్ చేసుకుంటున్నప్పుడు పైకి ఎక్కాము. సాంగ్స్ అవి పెట్టారు. సాంగ్స్ పెట్టినప్పుడు ఇంకా పిల్లలందరూ పైకి ఎక్కారు. అప్పటికి అందరూ రెడీ అయిపోయి ఉన్నారన్నమాట. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేసి వాళ్ళే రెడీ చేసుకున్నారు. వాళ్ళకి ఎలా కావాలంటే అలా చేసుకున్నారన్నమాట. మేము ఎవరు ఈవినింగ్ 7-7:30 అలాగ అయిపోయిందండి. కొంచెం లేట్ అయిందన్నమాట. ఈ ఫోటోషూట్ గురించే లేట్ అయిపోయింది. ఆ ఫోటోషూట్ అంతా కూడా మా గల్లీలోనే మా ఇంటి దగ్గర వీధుల మీద రోడ్ల మీదే తీసారన్నమాట. మా బొడ్డోడికి అసలు కాల్ నిలబట్టలేదు. ఆ మ్యూజిక్ అదిని, ఆ సాంగ్స్కి అది స్టెప్స్ అది బాగా వేసేస్తున్నాడు. చాలా బాగా చేస్తున్నాడు డ్యాన్స్ అదిని. వాడికి ఎవరో చెప్పక్కర్లేదు, వాడే చేసేస్తున్నాడు అనమాట. వాళ్ళ అమ్మాయి మా వీడియో తీస్తూ ఉంది. మా మేనల్లుడండి, మా పెద్ద తమ్ముడు కొడుకు అన్నమాట వాడు. నేను మటుకు వీడియో తీస్తుంటే బోల్ భయం, కెమెరా వైపు అది చూడడం వద్దు అంటూ వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఒక్క వీడియో తీద్దామన్నాడు, నాకు దొరకలేదు అన్నమాట. ఎత్తుకుని తీద్దామంటే అసలు రాడు, ఎత్తుకునేవాడు. అందులో నేను వీడియో తీస్తుంటే చూడండి అలా వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అసలు వీడియోకి వద్దు అంటాడు, బాగా చెప్పేస్తాడు అన్నమాట వద్దని. ఇంకా అలాగే పనిగా మనం తీస్తూ ఉంటే మళ్ళీ ఏడుస్తాడనేసి ఇంకా ఆపేసాము. ఫ్లవర్సే చూడండి ఎంత బాగున్నాయో, చాలా ఫ్రెష్ పూలు
మేమే తెప్పించాము అన్నీ కూడాని. డెకరేషన్ మటుకు చాలా బాగా చేసుకున్నారండి. అన్నీ కూడా వాళ్ళే ఆ గిన్నెల్లో వాటర్ అవి పోసుకోవటం, ఫ్లవర్స్ పెట్టుకోవటం, మొత్తం మా ఇన్వాల్వ్మెంట్ అసలు ఏమీ లేదు. మేము ప్రేక్షకుల్లాగా అలా నుంచొని చూడటమే అన్నమాట వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. మొత్తం డెకరేషన్ అంతా కూడా వాళ్ళే చేసుకున్నారు. మొత్తం చాలా బాగుంది. కంప్లీట్ అయిపోయింది. ఇంకొంతమంది రావాలన్నమాట. వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నాం. కొంచెం పని అది ఉంటుంది కదా, ఆ పని గురించి అందరూ కిందే ఉండిపోయారు. మేము అందరం డాబా పైకి వచ్చేసాం అన్నమాట. పైకి వచ్చినా తక్కువ జనం ఉన్నారని ఆగామన్నమాట. అందరూ కింద ఉన్నారండి చాలామంది. ఈ వీడియోస్ అన్నీ కూడా నా దగ్గర లేవు. నా దగ్గర ఏవో కొన్ని ఉన్నాయి మట్టుకే పెట్టాను. మొత్తం పూర్తి వీడియోలు అయితే నా దగ్గర లేవండి. అవి వచ్చినప్పుడు మొత్తం పెళ్లి వీడియో మొత్తం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొకసారి అప్లోడ్ చేస్తాను. అదంతానే అయ్యో చిన్న వీడియోలు దొరికినాయి తీసినవి. అవే మీకు ఇలాగ కొంచెం ఎడిట్ కూడా ఎక్కువ చేయలేదు. నేను చాలా తక్కువ ఎడిట్ చేశాను. నేను పెట్టిన వీడియోస్ అన్నిటిలోని అన్ని ఎడిటింగ్ ఎక్కువ చేయటం అనమాట. ఈ వీడియోస్ అయితే ఎడిటింగ్ చాలా తక్కువ చేశానండి. ఉన్నట్టు పెట్టేశాను అనమాట. అంటే వీడియోస్ అయితే తక్కువ కదా అన్నట్టు ఎలా జరిగిందని ఉన్నట్టుగా పెట్టేశాను. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దండి. ఇంకా ఎవరో కొంతమంది రాకముందే పెళ్ళికొడుకుని అయితే తీసుకొచ్చి పైన కూర్చోబెట్టి ఫొటోస్ అయితే తీస్తున్నారండి. అలాగా ఆ గిన్నెలోని అది చెంబుతో నీళ్ళు వదిలి నీళ్ళు అయి పైకి చిమ్ముతున్నట్టు, ఫ్లవర్స్ అవి వేస్తున్నట్టు ఇలాగా కొన్ని స్టిల్స్ అయితే తీస్తున్నారు. ఫోటో స్టిల్స్ అయితే తీస్తున్నారు అన్నమాట. ఫోటోగ్రాఫర్స్ కూడా మా తమ్ముడు ఫ్రెండ్సేనంట వాళ్ళందరూ కూడా. ఈలోపు ఒక్కొక్కళ్ళు వస్తున్నారన్నమాట. అది ఎలా చేయాలి ఏంటనేసి ఈలోపు పిల్లల హడావిడి పువ్వులన్నీ చింపేసి చల్లేసుకుంటున్నారు. మా అబ్బాయి, మా చెల్లిగారు అమ్మాయి. నాకు వీడియోస్ అయితే తీసింది తనువేనండి, మహేష్. పక్కన ఉన్నది మా మరదలు అన్నమాట. వాళ్ళిద్దరూ కొంచెం ఎప్పుడన్నా తీయమంటే వీడియో తీసేవారు. ఏం మాట్లాడుకుంటున్నాము మీరు కూడా రెడీ స్మైల్. రెడీ 1 2 3 అంటాను అందరూ అరవండి గట్టిగా. 1 2 3 అన్నప్పుడు 3 అంటానప్పుడు గట్టిగా. హల్దీ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మని రమ్మన్నారన్నమాట. పసుపు రాయమన్నారు. మా చిన్నమ్మ రాస్తుంది మా తమ్ముడికి. అలా రాసి ఫోటో షూట్ అన్నమాట. తర్వాత పెళ్ళికొడుకుని ఇలా కూర్చోమని పసుపు కుంకాలు ఇవన్నీ జల్లి ఇవన్నీ తీసారండి. కిందంతా మొత్తం రెడ్గా అయిపోయినాయి కదా ఫ్లవర్స్. ఫ్లవర్స్ ఉన్నాయి, వాటర్ కూడా తీసారు. మీరు వీడియోలో చూస్తుంటే కనపడుతుంది. పసుపు కుంకాలు వెనకాల ఉండి జల్లారు. అవన్నీ నేను తీయలేకపోయానమాట. ఫోన్లో అయితే తడిసిపోతాయని పక్కన అయితే చాలా ఇబ్బంది పడిపోయారండి. తడిపోతాయన్నమాట. తర్వాత పాపం చాలా ప్రాబ్లం వాడికి. ఫీవర్, జ్వరం ఇవన్నీ వచ్చేది కదా ఒక్కొక్కసారి. ఇలాంటివి ఉంచురా. ఓకే రెడీ. రెడీ 1 యాక్షన్. ఇంకా జోడాలు వాటర్ అయిపోసి టైం అయితే వచ్చేసిందండి. ఒకళ్ళు జల్లెడి కింద ఉంటుంది కదా, బెజ్జాల జల్లెడి, అది ఒకళ్ళు పట్టుకోవటం, ఒకళ్ళు చెంబుతో నీళ్ళు. ఆ వాటర్లో గులాబీ పువ్వులు ఇవన్నీ పన్నీర్ ఇవన్నీ వేసారన్నమాట. మా చేత వేయించారు. ఫస్ట్ కూడా మేము వేసామన్నమాట. అదే వీడియో ఎవరో తీసారండి. ఎవరో తీసింది నాకు పంపారు. నేనైతే వీడియోలు అయితే తీయలేదు అన్నమాట. మేము అవి కూడా డ్యాన్స్ చేసిన వీడియోలు ఉన్నాయి. అవన్నీ కూడా మరి ఎవరి ఫోన్లో ఉన్నాయో తెలియదు. ఎవరో తీయలేదు, ఫోన్లన్నీ పక్కన పెట్టేశారన్నమాట. ఇది లాస్ట్ సాంగ్. ఇంకా మా మరదలో డ్యాన్స్తో ఇంకా ఫినిష్ చేసాము. తర్వాత తను డ్యాన్స్ చేసాక తర్వాత పెళ్ళికొడుకుని పైకి లేపేశారన్నమాట. లాస్ట్ ఇంకా ఆ వీడియో అంతా వచ్చాక మరి ఎలాగుంటుందో చూడాలి. తీయటం అయితే చాలా బాగా చేశారండి. తను చిన్న స్టెప్స్ అవి వేస్తూ ఉంటుంది, డ్యాన్స్ అది చేస్తూ ఉంటుంది. సాంగ్స్కి తనే ఓన్గా కొరియోగ్రాఫ్ చేసుకుంటుంది అన్నమాట. డ్యాన్స్ కూడా బాగా చేసింది. మా పెద్ద తమ్ముడు వైఫ్ అన్నమాట. మా చిన్నమ్మ పెద్ద కోళ్ళ అన్నమాట. తన పెళ్ళప్పుడు కూడా హల్దీ అది చేసుకున్నప్పుడు బాగా చేసింది. ఇంకా ఇందులో కూడా లాస్ట్లో ఇంకా ఫినిషింగ్ టచ్ అన్నమాట. తను ఇమ్మన్నారు, చేసింది. ఎలా చేసిందో మీరు నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు ఇంత ఎంజాయ్ చేయలేదు కానీ ఈ పెళ్ళికి అయితే బాగా ఎంజాయ్ చేసామండి. ఈ పసుపు పండగ అంటారు చాలామంది, పసుపు ఫంక్షన్. ఇప్పుడైతే హల్దీ ఫంక్షన్ అంటున్నాం అన్నమాట. ఇంకా లాస్ట్ ఫినిషింగ్ ఇంకా పెళ్ళికొడుకుని అలా పైకి లేపేశారు. మేము అది కూడా డ్యాన్స్లు వేసామండి. అందరం డ్యాన్స్ రాని వాళ్ళం కూడా 2-3 స్టెప్లు వేసామన్నమాట. ఎలా డ్యాన్స్ చేసినప్పుడు ఎవరినైనా వీడియో తీయమన్నాలన్న ఆలోచన కూడా లేకపోయింది. చాలామంది చుట్టూ చూస్తూ ఉన్నారు. ఎవరినైనా తీయమన్నాలన్న ఆలోచన కూడా లేదన్నమాట. ఫుల్ ఎంజాయ్మెంట్లో మునిగిపోయాము. అలా కూర్చున్న వాళ్ళకి ఇచ్చి ఫోన్ ఇచ్చినా తీద్దరమాట. తర్వాత అనిపించింది అయ్యో తీయించుకోలేదు అనేసి. ఈ వీడియో ఎప్పటికి వస్తుందో మరి. ఆ పెళ్లి వీడియోలోని ఇవన్నీ కనపడతాయి. ఇంకా లాస్ట్ ఇంకా ఫినిషింగ్ టచ్ ఇవా చేస్తున్నారు అన్నమాట. లైట్ సెట్టింగ్స్ అవి బాగా పెట్టారు. చాలా బాగా జరిగిందండి. చాలా బాగా జరిగింది. పిల్లలు పెద్దలు అందరం చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. నేను చిన్నపిల్లలు అయితే మా అబ్బాయి, మా చెల్లిగారు అమ్మాయిలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ప్రతిదీ చిన్నపిల్లల చేత కూడా చేయించారండి. ఆ వీడియో అది లేకపోయింది. అవి కూడా ఉంటే ఇంకా హైలైట్ అయ్యేది అన్నమాట ఈ వీడియోకి. అవన్నీ ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఎవరి దగ్గర లేవంట. నేను మాకు తెలిసిన వాళ్ళందరి దగ్గర ఫోన్ చేసి అడిగాను. ఉన్న మటుకు ఏయో కొన్ని పంపారు. అందరి దగ్గర ఉన్న వీడియోలు నేను తీసుంటే మొత్తం అంతా ఎలాగో కవర్ చేసేదాన్ని. నేను కూడా అక్కడ ఉండటం నేను అసలు తీయలేదు అన్నమాట. ఇదేనండి హల్దీ వీడియో.
హల్దీ వీడియో మీకు నచ్చితే మటుకు లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసాక హైప్ అనే ఆప్షన్ వస్తుంది. హైప్ చేస్తే వీడియో ఇంకో నలుగురికి వెళ్తుందండి. నెక్స్ట్ పెళ్లి వీడియో మీ ముందుకు రాబోతుంది. ఆ వీడియో కోసం ఎదురు చూస్తూ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.